హలో అండి. మనం ఈరోజు వీడియోలో ఆఫ్ఘనీ ఎగ్ మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. వీటికి కావాల్సినవి మిరియాలు, లవంగాలు, కసూరి మెత్తి, సాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, జాపత్రి, ఇలాచీలు. మనం ఒక ప్యాన్ తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మనము కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇందులో మనం కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. తర్వాత మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే మనం ఇలా చాకుతో ఇలా కాట్లో పెట్టుకోవాలి. కాట్లో పెట్టుకోవడం వల్లనైతే ఆ గ్రేవీ అందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. కాట్లో పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఇంకా కారం వేసుకొని వేయించుకోవాలి. ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత అయితే మనం వేయించుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే కొత్తిమీర వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇందాక ఎగ్స్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా జీలకర్ర, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్లో. అవి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అయితే మనము ఆనియన్, కొత్తిమీర గ్రేవీ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ గ్రేవీని మనం ఈ పోపులో వేసుకోవాలి. ఈ గ్రేవీని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొద్దిగా తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. అది కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత మనము కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే చిక్కగా టేస్టీగా ఉంటుంది. అది వేసి మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్సీ చేసుకున్న తర్వాత అయితే మనము అందులో కొద్దిగా ఈ గ్రేవీ వేగిన తర్వాత అయితే కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనము గ్రేవీ చిక్కగా రావడం కోసము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో ఉన్న దాంట్లోనే వాటర్ పోసుకొని ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత అయితే మనం అందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ మనము ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఈ గ్రేవీలో వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. తర్వాత గార్లిక్ వేసి కాసేపు ఉంచి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.